దుర్గం చెరువు కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై దుర్గం చెరువు ప్రాంతవాసులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అభ్యంతరాలను పరిశీలించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని కోర్టు ఆదేశించింది. నివాసితులు అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరు కావాలని సూచించింది. వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని, అక్టోబర్ 4 నుండి 6 వారాల లోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్పై దుర్గం చెరువు ప్రాంతవాసులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. దుర్గం చెరువు సంబంధించి మొన్న హైడ్రా అక్కడ ఉన్న నివాసితులకు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఆ దుర్గం చెరువు చుట్టూకు సంబంధించి ఎవరైతే నివాసితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా దుర్గం చెరువు ఈ కూల్చివేతపై ఈ రోజు హైకోర్టు స్టే అయితే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు నిర్వాసితులు దీనికి సంబంధించి ఏదైతే అబ్జెక్షన్ పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే దీనిపై స్టే అయితే విధించింది. అక్టోబర్ 4న ఏదైతే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు అయితే హాజరు కావాలంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు కూడా ఆదేశం జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఈ దుర్గం చెరువుకు సంబంధించి అక్కడున్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కొన్ని నిర్మాణాలు అయితే ఉన్నాయి. ఈ నిర్మాణాల్లోని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అన్న తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు కూడా అక్కడే ఉంది. మొత్తం వీళ్ళందరికీ కూడా అప్పట్లో హైడ్రా అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఆ నోటీసులు జారీ చేసినప్పుడు తమకు తాము ఇల్లును కూల్చుకోవాలంటూ లేదంటే హైడ్రా అధికారులు కూల్చేస్తారంటూ కూడా ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టిన తర్వాత ప్రస్తుతం ఆ కూల్చివేతలపై అయితే స్టే అయితే ఇచ్చింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై ఏదైతే ఈ దుర్గం చెరువు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభ్యంతరాలు వ్యక్తం సంబంధించి కూడా ఇచ్చారు. ముఖ్యంగా అబ్జెక్షన్ పై లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే చెప్పింది. ఇప్పుడు వచ్చే నెల 4వ తేదీన ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు వీళ్ళందరూ కూడా హాజరయ్యి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలన్నారు. అలాగే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీకి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.